హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామా అండి. దీన్ని నేను ఇంకాస్త ఈజీగా చేసి చూపిస్తాను. దీనికి నేను ముందుగా ఒక పావు కిలో బోన్లెస్ చికెన్ తీసుకుని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా, ఒక అర స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక అర స్పూన్ మైదా పిండి, ఒక స్పూన్ వరకు పెరుగు, ఒక చెక్క నిమ్మరసం అయితే వేయాలండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలి. మనం వేసిన మసాలాలు, కారం ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలండి చికెను. కలిపేసి ఒక అరగంట అయితే నానబెట్టుకుందామండి. పక్కన ఒక అరగంట అన్న నానాలి ఈ చికెను. పక్కన పెట్టుకుందాము. నానిన తర్వాత ఈ చికెన్ని పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక అరకప్పు వరకు ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే ఇలా ఒక్కొక్కటి తీసివేయాలి. మొత్తం చికెన్ మొత్తం వేయకూడదండి. మనం కలుపుకున్న మసాలా కొంచెం ఇలా పక్కకు తీసి చికెన్ ముక్కల నుంచి అప్పుడు చికెన్ ముక్కలు వేయాలండి ఆయిల్లోని. మొత్తం అంతా వేసేస్తే ముద్ద కింద అయిపోద్ది. ఒక్కొక్కటి వేయాలండి చికెన్ పీసు. ఈ విధంగా బాగా కాలిన తర్వాత మనం తిరగేయాలండి జాగ్రత్తగాని. ఓ పక్క కాలిన తర్వాత ఇంకో పక్క అయితే తిరగేయాలి. చూసారా వేగిపోయినాయి. క్రిస్పీగా భలే ఉంటాయండి చికెన్ పీసెస్. ఇలా కూడా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఈ విధంగా మనం పక్కకు తీసుకున్న తర్వాత ఒక 2 ఎగ్గులు అయితే కొట్టి వేయాలండి గిన్నెలోని. మనం రెస్టారెంట్లో బోల్డ్ కాస్ట్ పెట్టి కొనుక్కొని మనం అది ఎలా ఉంటుందో ఏంటో తెలియదండి. అటువంటి మనం అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే చేసేసుకోవచ్చండి ఎంతో ఈజీగా ఇంట్లోని. చూసారా ఈ విధంగా 2 గుడ్లు కొట్టి ఇలా కలుపుకోవాలండి. స్పూన్తో బాగా కలిపిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి మనం కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆయిల్లో వేయాలండి. అది అట్టు బాగా కాలనవసరం ఉండదండి. అట్లాగా చూసారా ఇలా తిరగేసుకున్న తర్వాత పీసెస్ కానీ చేయాలండి ఈ ఎగ్నైతే. ఈ ఎగ్ కూడా చాలా బాగుంటుందండి క్రంచీగా మనకి ఫ్రైడ్ రైస్లో. నేనైతే ఇద్దరికైతే సరిపోద్దండి. నేను చేసిన ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ గ్లాసున్నర బియ్యం అయితే తీసుకుని ముందుగా నానబెట్టుకుని రైస్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. గ్లాసున్నర బియ్యం నేను తీసుకున్నాయి. ఒక 90% వరకు ఉడికించుకుని వాచుకుని పక్కన పెట్టుకోవాలి బాస్మతి రైసు. దీనికి నేను వెజిటేబుల్స్ క్యాప్సికము, 2 క్యారెట్లు, చిన్న క్యాబేజీ ముక్క, ఒక ఆనియను, ఒక 6 పచ్చిమిర్చి అయితే సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. 5-6 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే వేయాలండి. ఈ వెజిటేబుల్స్ మరీ వేగనవసరం ఉండదండి. మనం దగ్గరే ఉండి మంట ఆయిల్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు కలుపుతా వేయించుకోవాలి. కొంచెం క్రంచీగా తగులుతాయండి, బాగుంటాయి వెజిటేబుల్స్. మరీ వేగకూడదు. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేయాలండి. నేను గ్లాసున్నర బియ్యం అయితే తీసుకుని ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ రైస్ వేసిన తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ అయితే వేయాలండి. ఒక స్పూను సోయా సాసు, ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాసు, ఒక స్పూన్ వెనిగరు, మిరియాల పొడి అయితే వేసానండి. కొంచెం మిరియాల పొడి వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత వెజిటేబుల్స్ రైస్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. జాగ్రత్తగా అయితే కలపాలి. మనం గరిటెతోటి గబగబా స్పీడ్గా కలిపితే రైస్ ముక్కలు అయిపోద్దండి. మనం జాగ్రత్తగా అడుగు నుంచి గరిటె పెట్టి గుల్లగా కలుపుకోవాలి. మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి చికెనుని ఎగ్గుని, అవి కూడా వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రైడ్ రైస్. నాకు చాలా ఇష్టం ఇదంటేని. అంత బాగుంటుందండి. మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసానండి. వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. మనకి కారం కొంచెం ఎక్కువ తినాలి, ఇంకా స్పైసీగా ఉండాలంటే ఇంకో స్పూన్ కారం అయితే వేసుకోవచ్చండి. నేనైతే 6 పచ్చిమిర్చి వేసాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేశానండి. మన ఛానల్లో ఉంది వీడియో అయితే.